హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. సో మనము మన ప్రవర్తనను కనిపెట్టుకొని ఉండుట వలన మనము వివేకులంగా పిలువబడతాం. సో వివేకులంగా ఉండుటకు మన యాటిట్యూడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనము మంచి యాటిట్యూడ్ కలిగి ఉంటే మనము వివేకులుగా పిలువబడవచ్చు. నాట్ ఓన్లీ దట్, మనం వివేకులుగా ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అవివేకులుగా ఉన్నప్పుడు మనకు అనేక ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ వివేకులుగా ఉంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఆ వివేకం కలిగిన వారు ఎలా ఉంటారు? వారి ప్రవర్తనను వారు కనిపెట్టుకొని ఉంటారు. సో వారు మూఢుల వలె, వారు ఎప్పుడు ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసే వారి వలె ఉండరు, తప్పుడు ప్రవర్తన కలిగి ఉండరు. వాళ్ళు ఎప్పుడు మంచి ప్రవర్తన కలిగి మంచిగానే జీవిస్తూ ముందుకు సాగుతారు. సో మన ప్రవర్తన ఎలా ఉంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంది అని మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. మనము ఇగ్నోరెంట్గా ఉండకూడదు. ఎప్పుడు మనకు ఎవరైనా చెప్తున్నారు అంటే, రిపీటెడ్గా చెప్తున్నారు అంటే పర్టికులర్గా అది దేవుడైన యేసు ప్రభువు వారి వద్ద నుంచే వస్తుంది అని మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో దేవుడైన యేసు ప్రభువు వారు మనకు అనేక మార్గాల్లో హెచ్చరిస్తున్నారని దాని అర్థము. అలాగే దేవుడైన యేసు ప్రభువు వారు ఎల్లప్పుడూ మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూనే ఉన్నారు. సో మనం ప్రతిరోజు బైబిల్ చదివితే, అంటే మనం ఇగ్నోరెన్స్ లేకుండా మనం దేవునితో సమయం ప్రతిరోజు గడిపితే మనము ఆశీర్వదింపబడవచ్చు, వివేకంగా ఈ భూమి పైన జీవించవచ్చు. సో ఖచ్చితంగా మనం అలా చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు బైబిల్ చదువుతూ, మేము ఎప్పుడు మీతోనే సమయం గడిపేవారి వల్ల ఉండేందుకు సాయం చేయండి. అలా చేయడం వల్ల మేము వివేకం గలవారంగా ఉండవచ్చు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే మేము మా ప్రవర్తన కనిపెట్టుకొని మంచి ప్రవర్తన కలిగి ఉండేవారి వల్ల ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.